వాళ్ళు లోకంలో పెద్ద ఎక్కువగా లౌకికమైనటువంటి వాళ్ళతోటి సహవాసం అది లేకుండా ఎప్పుడూ ఆ భగవంతుని ధ్యానంలో దానిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలి అని కర్మ జ్ఞాన భక్తజరాయిరుత్వం కర్మజ్ఞాన భక్తులను కలిగినటువంటి వారై ఉండే విలక్షణరాన పూర్వర్హుడే విలక్షణులైన పెద్దల యొక్క విలక్షణమాన అంద జ్ఞానము. విలక్షణం అంటే ఇతరులైన కంటే వేరుపాటుతనాన్ని కలిగినటువంటి ఆ జ్ఞానము, అనుష్ఠానము, ఆచరణము నమక్కు ఉండాహ వేయడం. మనకు కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఆశ. ఉహందరులిన నిలంగడి లాదరాతిశయం. పరమాత్మ వేంచేసి ఉండే దివ్య దేశములందు ఆదరాతిశయము ఆవదు అనగా కానుహందవు ఎన్గిరబడియే. ఏమన్నాడు దివ్య దేశాన్ని? ఉహంద్ అరుడిన నిలంగడ్, సంతోషముతో పరమాత్మ వేంచేసి ఉన్న చోటు. ఏమంటారు దాన్ని? ఆరామంగడివే విళయాడం రాజనీతి అంటారు కదా. பகலோ ரத்தமிருந்து காரியம் மந்திரித்து வேட்டையாடி கருப்புடை சோதித்து வேட்டையாடி ఆరామంగళిలే విళయాడుం రాజనీతి. పరమాత్మ యొక్క పంచస్వరూపములు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ. ఆయన ఎవరు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ప్రభువు కదా. ఆ ప్రభు అయినటువంటి ఆయన పహలో రక్తమిరుందు ఎప్పుడు భగవద్ దర్శనానికి ఆటంకం ఉండనిది కనుక నిరంతరం భగవద్ దర్శనం కలుగుతూ ఉంటుంది కనుక వైకుంఠంలో అంతా పగలే. పహలో రక్తమిరుందు. రాజుగారు ఏం చేస్తాడు? పగటి పూట సమావేశం కొలువు తీర్చి ఉంటాడండి. అలా వైకుంఠంలో కొలువు తీర్చి ఉంటాడు పరమాత్మ ఒక మహారాజులాగా. తర్వాత కార్యం మందిరిత్తు. ఏమైనా రాజ్యంలో ఏం చేయాలి, సమస్యలు ఏమిటి, ఎలా తీర్చాలి, ఈ విషయంలో మంత్రులందరితోటి వీధిలో చర్చించడు. అదేదో ఒక చోట చర్చిస్తాడు. అలాగే వ్యూహం వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహం వ్యూహమూర్తిగా. ఎందుకని? వైకుంఠానికి బ్రహ్మరుద్రేంద్రాదులకు ప్రవేశం లేదు కనుక వీళ్ళు వీళ్ళు చెప్పుకోవడానికి తగిన రీతిగా ప్రకృతి మండలంలోనే ఉన్నటువంటి ఈ వ్యూహములలో వేం చేసి ఉండి వాళ్ళతోటి వాళ్ళ మరి సృష్టించి వదిలేస్తే సరిపోతుంది కదా. వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే దానికి ఏదో ఉపాయం చెప్పాలా, అవసరమైతే తానే రావాలి. కనుక కార్యం మందిరిత్తి, కార్యాన్ని మంత్రించి మంత్రాంగం చేయడం వాళ్ళతోటి. కరుప్పుడై చోదిత్తి. మహారాజు గారు నా రాజ్యంలో ఏమనుకుంటున్నారు, నా ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కష్టాలు ఏమిటి, సుఖాలు ఏమిటి తెలుసుకోవడానికి ఒక నల్ల గొంగళి కప్పుకొని నల్ల కంబళి కప్పుకొని వెళ్ళి అలా వింటూ ఉంటాడు అనమాట. ఓహో ఇదే వీళ్ళ కష్టం, అందరూ చెప్పుకోలేరు కదా. అలా భగవంతుడు మన అందరి లోపల ఉన్నాడండి. లోపల ఉండి మనం ఏమనుకుంటున్నాం ఏమిటో సృజనం గరోషి చెప్తుంది శకుంతల దుష్యంతుడితో. నువ్వు ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ ఆ పరమాత్మ దగ్గర పాపం చేస్తున్నావు. పరమాత్మ అక్కడ నీ లోపలే ఉన్నాడు. యశ్చైవ అంతర్పురుష. నీ లోపల ఉన్న పరమాత్మ. నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడేస్తున్నావు, నేను ఒక్కతినే ఉన్నాను ఆనాడు కనుక ఎవరు చూడలేదు, ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలియదు కనుక నేను ఎరుగను నిన్ను, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నావు. కానీ ఆనాడు ఈనాడు ఏనాడు మన లోపల ఉన్నవాడు పరమాత్మ. ఆయన అన్నీ చూస్తున్నాడు. మరి ఆయన చూస్తుండగా చేసిన పని లేదని చెబితే ఆయన దగ్గర అపచారం చేసినట్టే కదా. వృజనం కరోషి అంట. ఇదే అంతర్యామి స్వరూపం అన్నమాట. మహారాజు గారి స్వభావంతో పోలుస్తూ మనకు అనుగ్రహించారు. తర్వాత వేట్టయాడి. ఎప్పుడైనా ప్రజలు వచ్చి మా ఊరి మీద పడే అబ్బులేదో మిమ్మల్ని అందరినీ హింసిస్తుంది మహాప్రభు అని మొరబెట్టుకుంటే వేటకు వెళ్ళిన మహారాజు గారు క్షుద్ర మృగాలను వేటాడి వాళ్ళ కష్టాలు తీరుస్తారు. అలా రావణ కుంభకర్ణాదులు హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని బాధిస్తున్నారని సాధు పురుషులు మొరబెట్టుకుంటే ఈ లోకంలోకి రామకృష్ణాది అవతారములనెత్తి అంటే విభవ రూపంతో ఈ లోకంలోనికి వచ్చి వారిని వేటాడుతాడు పరమాత్మ. అది విభవములు. ఇంకా తరువాతది మరి వాళ్ళని అలా వేటాడిన తర్వాత పరమాత్మ కూడా యుద్ధం చేసిన తర్వాత కొంచెం
అలసట చికాకు కలుగుతుంది కదండి. ఇది పోవాలంటే ఆరావంగడిలే విళయాడును రాజనీతి. ఇప్పుడు ఏదో కొత్త కల్చర్ ఏదో వచ్చిందిగా, ఏమిటది? ఫార్మ్ హౌస్. అలాగే భగవంతుడు కూడా విలాసం కోసమని దివ్య దేశాలలోకి వచ్చి ఏం చేసి ఉండి అక్కడ అన్ని ఉపచారములు వాటిని పొందుతూ ఆనందంగా కనుక ఈ దివ్య దేశములకు ఏం పేరు? ఉహంద్ అరుడిన నీలంగ, సంతోషముగా చేసి ఉన్నటువంటి ప్రదేశములు. అదిగో అక్కడ తాను ఉహందవు, తాను సంతసించినటువంటి ఊరు అన్న రీతిగా సర్వేశ్వరుడు పరమాత్మ ఉహందు వర్తిగ్గిర దివ్య దేశంగళ్, సంతోషంతో చేసి ఉండేటటువంటి దివ్య దేశములు. ఎన్రాల్ అంటే కన్నీయూర్, అరంగం, మెయ్యం, కచ్చి, పే, మల్లై என்று మండినార్. కన్నీయూర్, తిరుక్కన్నీయూర్ అనేటటువంటి దివ్యదేశం, ఆరంగం శ్రీరంగం, మెయ్యం తిరుమయ్యం, కచ్చి కాంచీపురం, తిరుపేర్నహర్, మల్లై మామల్లపురం అని మండినార్. దాని అందే ఆవరణను కలిగి ఉండువారు అంటారు కదా భాగవతోత్తముల్ని. ఎంగిరబడి మనస్సు అంగే మండి విజృంబడి, మనస్సు అక్కడే ఆదరంతో ఉండేటటువంటి రీతిగా మేన్మేలు పెరుగు హిరాదరం, దివ్య దేశములందు ఇంకా మాటి వాటికి ఇంకా ఇంకా పెరుగుతూ ఉండే ఆదరమును కలిగి ఉండాలి. అక్కడ ఆ దివ్య దేశములలో ఉండే పరమాత్మ. మంగళాశాసనం, మంగళములను ఆశాసించుట, మంగళములను కోరుట. నువ్వు బాగుండాలి పరమాత్మ అని కోరుట మంగళాశాసనం ఆవదు. మంగళాశాసనం అంటే అవ్వో దివ్య దేశంగడై విరుంబి వర్తిక్కిర అవనుడయ, ఆయా దివ్య దేశములను ఆదరించి ఉండేటటువంటి ఆ పరమాత్మ యొక్క సౌందర్యత్తయ్యం, సౌకుమార్యత్తయ్యం, వాసియరిందు నోత్వం, పరివరిల్లామయ్యం. ఆయన యొక్క సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, వాటి తేడా మిగతా వాటి కంటే వాటికి ఉండేటటువంటి తారతమ్యాన్ని తెలుసుకుని పరమాత్మని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు లేరే. అయ్యో ఈ పరమాత్మకి ఎక్కడ ఏ అమంగళం కలుగుతుందో అని భయపడి ప్రతికూల వర్గంగళినుடைய అతిశయత్తయ్యం, దుర్మార్గులైతే చాలా ఎక్కువగా ఉన్నారు గనక వాళ్ళని తలంచి ఈ పరమాత్మకి ఎక్కడ ఏ అమంగళం కలుగుతుందో అని ఏంగి దుఃఖించి ఏం చెయ్యొద్దు ఇప్పుడు ఏం చేయాలి అని బయలుదేరింది కడుపు మండిపోయి ఇరవం పహలం తిరుపల్లాండు పాడు, రాత్రి పగలు పెరుమాళ్ళకి పల్లాండు పాడడం, మంగళాశాసనము చేయుట. అది ఎన్నో ఇతర విషయంగళిల్ అరుచియావదు, ఇతర విషయములలో ప్రీతి లేకుండుట. భగవద్వ్యతిరిక్తంగళానహేయ విషయంగడు, భగవంతుని కంటే ఇతరములైనటువంటి హేయములైనటువంటి విషయములందు దోష దర్శనాదిహళాలే, వాటిలో ఉండే దోషము మొదలైనటువంటి వాటిని చూచుట చేత వాటి యందు విరుప్పమతిరిక్కై ఆదరణ లేకుండా ఉండుట. ఆర్తియం, ఆర్తి యావదు ఇతర విషయ ప్రావణ్య హేతువాన, ఇతర విషయములందు ప్రీతి కలిగించడానికి కారణమయ్యేటటువంటి ఇవ్వడం బోడే. ఈ శరీరంతో ఇరుధర్మాన్యాలத்தில் இருக்கிற ఇది ఈ భూమికో పేరు ఇరుள் తరు మా జ్ఞానం. ఇరుள் అజ్ఞానం అనే అంధకారం, ఇరుள் అంటే అంధకారం అని అర్థం, చీకటి. ఇరుள் అజ్ఞానం అనే అంధకారమును కరు పసగేటటువంటి మా పెద్ద నీలం, నేల అంటే ఈ నేలకు ఆడవారిచ్చిన బిరుదం అది. ఇక్కడ అంధకారం అంటే అంధంతమైవ అజ్ఞానం అని, చీకటిలో ఏం తెలియదండి, అజ్ఞానంలో ఏంది కనుక అజ్ఞానమునే అంధకారముగా చెప్తున్నారు కదా. కనుకనే కదా దేవతలు కూడా ఈ నేలను ఎందుకు తొక్కరు, ఈ నేలను మేము తొక్కితే ఇది మమ్మల్ని ఎక్కడ పట్టుకుని బాధిస్తుందో అని వాడు నేలను తొక్కకుండా ఉంటారు. మరి మనం ఈ లోకంలోనే తిరుగుతున్నాం కదా, కనుక అజ్ఞానం కలిగే అవకాశములు మెండు. కనుక
ఇంకా ఇక్కడే ఉంటే ఏం పాపాలు చేస్తామో తీసుకెళ్ళిపోగలము అనే ఆర్తి ఉండాలి. కనుక ఇతర విషయముల యందు ప్రీతిని కలిగించడానికి కారణమైన ఈ శరీరంతో అజ్ఞానం నొసగేటటువంటి పృథివీ యందు ఉండేటటువంటి ఇది అడిక్కొదిప్పాలంటే కాడు కాలడం అండి. అంటే గడ నిప్పిలో తినవాడు ఎలా అక్కడి నుంచి ఎగిరిపోయి పక్కకి వెళ్ళిపోవాలనుకుంటాడో అలా ఈ శరీరంలో ఉండడం అనేది నిప్పుల మీద ఉన్నట్లుగా అనిపించాలి. అలా బాధ చేతను ప్రాప్య వైలక్షణ్య దర్శనత్తాల్ వంద ఇంకా పరమాత్మను తెలుసుకుంటే పరమ ఆనందం కదా. అందువలన కలిగినటువంటి ఆ గొప్పతనాన్ని తెలుసుకోవడం వలన కలిగినటువంటి ప్రాప్తి విళంబ అసహత్వత్తాలు గొప్ప ఫలం ఉంది అనగానే ఎప్పుడు పొందుతామా ఇంకా ఆలస్యం అనిపిస్తుంది కదా. అలా ఉండే భావన చేతను పడుం క్లేశం పడేటటువంటి క్లేశానికి ఆర్తియు అంటే అర్థం అది. అనువర్తన నియతి అనువర్తించడం, నియమబద్ధంగా పెద్దలని మనం అనుసరించడం. భగవద్భాగవత విషయంగళిల్ భగవంతుని విషయంలో భాగవతోత్తముల విషయములందు స్వశేషత్వ అనుగుణవాహ తాను వారికి శేషపడినటువంటి వాడు గనక ఆ శేషత్వమునకు అనుగుణముగా నీచ వృత్తిగళాలే పన్నుం అనువర్తనత్తే వారి అడిగాను అని తాను నీచుడిని అనే తన నైత్యం తెలిసేలా మాట్లాడు. నీచ వృత్తి వాడు కైంకర్యం చేయడం, అపాదకులు చేయడం, మరొకటం అలాంటి వృత్తి చేయడం ఇదేగా శేషత్వం అంటే. కనుక ఈ శేషత్వానికి అనుగుణమైనటువంటి తక్కువగా ఉండుట. కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఉపదేశం చేస్తూ నీచ శయ్యా ఆసనం నిత్యం స్యాత్ గురు సన్నిధౌ ఉద్ధవగీతలో చెప్తాడు భాగవతం. గురువుల సన్నిధిలో ఎప్పుడూ వారితో సమానమైన ఆసనం మీద కూర్చోకూడదు, నీచమైన అంటే తక్కువ ఆసనం మీదే కూర్చోవాలి, అలాగే శయ్య అయినా సరే అని చెప్తాడు కదండి. పెద్దల సన్నిధిలో ఎప్పుడూ మనం అలా ఉండాలి. అది మన స్వరూపానికి మనం, ఎందుకంటే భాగవత సాక్షభూతులం కదా. కనుక భగవత్ సన్నిధి కానీ భాగవత సన్నిధి కానీ వారి సన్నిధిలో ఎప్పుడు మన గొప్పతనం ఏదో తెలిసేలా మాట్లాడకూడదు, మన నైత్యం తెలిసేలా మాట్లాడాలి. మత్తస్త్వం ఉత్కృష్ట తత్వోహం నికృష్ట అని తెలిసే రీతిగా. కనుక అలా ఉండాలి. అనువర్తనத்தை ఇది సరే సంతోషం. ప్రాకృత విషయంగళిల్ మరందం చేయాదోడి నియతి అన్నారు కదా. నియమేనా అంటే అర్థం వీరి విషయములోనే అట్లుండుట. ప్రాకృతులైనటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళని అనుసరించడం, వాళ్ళ దగ్గర నీచోక్తులు పలకడం కాదు. అది పలకడం తప్పే, ఇక్కడ పలకకపోవడం తప్పే. అలా ఉండాలి. ఆహార నియతియా వదు ఇంకా ఆహార నియమం కలిగి ఉండవలేను. ఏమిటి ఆహార నీతి అంటే యాత్యాశ్రయ నిమిత్త అదుష్టంగళాయ్ சர்வேஸ்வரனுடையவும் ததீயருடையவும் பிரசாதங்களான வஸ்துக்களையே ஆகாரமாக கொள்ளுமதொழிய ததிதரங்களான அவை கொள்ள கடவோ மல்லோ என்றிருக்கை. ఎలా ఉండాలి? జాత్యాశ్రయ నిమిత్త అదుష్టంగళాయ్ జాతి చేత కాని, నిమిత్తము చేత కాని, ఆశ్రయము చేత కాని దోష దుష్టములు కాని పదార్థములను స్వీకరించవలెను. ఉపాసకుడికి చెప్పిన సాధన సప్తకం అని చెప్తారు. ఈ ఉపాసకుడికి కావలసినవి ఏమిటి? పరమాత్మని గురించి మనం ధ్యానం చేయాలంటే ఏమేమి ఉండాలి అంటే సాధన సప్తకము. అందులో మొట్టమొదటి వివేక, విమోక, క్రియ, కళ్యాణ, అనవసాద, అనుద్ధర్ష, అభ్యాస అని ఒక 7 చెప్పారు. అందులో మొట్టమొదటిది వివేకం. ఏమిటి వివేకం అంటే ధ్యాత్యాశ్రయ నిమిత్తాదుష్టాదన్నాత్ కాయశుద్ధిర్వివేక తల్లబ్ధి వివేక విమోక ఇత్యాదిగా
వాక్యకారిణి వచనాలను చెప్పి భగవద్ రామానుజులు వివరిస్తారు. ఏమిటి వివేకం అంటే? జాతి దుష్టములు అంటే పుట్టుకతోటే మనలో రజస్సుని తమస్సుని ప్రకోపింపజేసే పదార్థములు. ఆ పదార్థములు ఏంటి అంటే కళంజగరింజనాదయ అని లిస్ట్ ఒకటి చెప్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ములక్కాడ, గోంగూర ఇలాంటివన్నీ రజోగుణాన్ని ప్రేరేపించేటటువంటివి కనుక ఇలాంటి పదార్థములు జాతి చేత అంటే పుట్టుకతోటే దోషం కలిగినటువంటి పదార్థములను భుజించరాదు. ఆశ్రయం అంటే ఒకవేళ పదార్థం మంచిదే అయినా మంచి సంస్కారం లేని వాని యొక్క చూపుతోటో చేతితోటో స్పృశింపబడడం వలన వాడి లక్షణములను సంతరించుకుని అపవిత్రమైన ఆ పదార్థమును మనం భుజించరాదు. తరగట్టుకుంటారు ఎందుకని అంటే ఇది కోసం కనుక భుజించరాదు. ఆశ్రయ దుష్టం, నిమిత్త దుష్టం. పదార్థం మంచిగానే వండుకున్నాం, కానీ ఏదో కారణం చేత దానికి దోషం ఏర్పడింది. ఏ కారణం అంటే ఏదో ఒకటి, పిల్లి ముట్టుకోవడం, మరొకటో అదేదో అనేకమైన తినొచ్చి మళ్ళీ దీంట్లో కూడా నోరు పెట్టు చాలు కదా, లేదా తల వెంట్రుకలు పడడం ఇలా. కనుక మానవుని దోషం అంతా తల వెంట్రుకల మీద ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే మన వాళ్ళందరూ కూడా కొంచెం తల మాసింది అన్నప్పుడు అలా తిరుపతి వెళ్ళి ఇచ్చేసి వస్తుంది. ఎందుకోసం అంటే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాం కదా, మళ్ళీ కొత్త పాపాలు చేయొచ్చు. ఇంకా మానవుని పాపాలన్నీ అందుకనే ఎప్పుడైనా వైదికమైన క్రియాకలాపాలు చేసేటప్పుడు కూడా కేశములను స్పృశించరు. స్పృశిస్తే మళ్ళా ఒకసారి శుద్ధి చేసుకోవాల్సి, అందులో దోషం ఉందని, అంత దోషం ఉంది అని కదా. కనుక అలాంటివి పడడం వలన అది ఎంత గొప్ప ప్రసాదం అయినా అది దుష్టం అవుతుంది. కనుక జాతి ఆశ్రయ నిమిత్త దుష్టములై சர்வேஸ்வரனுடையவும் ததீயருடையவும் ప్రసాదంగళాన వస్తుక్కడే పరమాత్మ ఆరగించినవో పెద్దలు ఆరగించినవో అలాంటి ప్రసాదములనే ఆహారకొళ్ళు మొదటి ఆహారముగా స్వీకరించడం తప్ప. దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అనేక దేవాలయాలు ఇప్పుడు ప్రతిష్టలు అవుతున్నాయి కదా, అయినప్పుడు అవి దివ్యములు ప్రాకృతములు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సింది ఆ భగవంతుడు, ఆయన మీద కృష్ణుడు, ఆయన ప్రతిష్ఠ చేసుకున్నారు. అక్కడ ఇంకా ఆళ్వార్లు ఆచార్యులు ఇలాంటివి ఉండవు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అది పెరుమాళ దేవాలయం, పెరుమాళను దర్శించడానికి మనం వెళ్ళొచ్చునా వెళ్ళకూడదా? అది దివ్య దేశం కాదు అంటే వెళ్ళొచ్చును, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చును, చేసుకుని ఆ శఠారి శ్రీ శఠారిని సరస వహించవచ్చును. కానీ తీర్థం పుచ్చుకోవడానికి మాత్రం లేదు. దానికి ఏం చేస్తారు? తీర్థ పరిగ్రహం ఎవరు అని అడుగు. అంటే ఎవరైనా పెద్దలు వచ్చి తీర్థం స్వీకరించారా ఇక్కడ అని. పెద్దలంటే మంచి చక్కగా నియమనిష్టలు కలిగినటువంటి సాంప్రదాయ వర్తనం కలిగినటువంటి పెద్దలు ఎవరైనా ఇక్కడ వాళ్ళు ఎప్పుడు తీర్థం స్వీకరిస్తారు? వాళ్ళు స్వీకరించాలంటే ఆళ్వారు ఆచార్యులను వ్యయం చేసి ఆ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉన్న చోట మాత్రమే ఆ మొట్టమొదటిగా వారు వచ్చి తీర్థ పరిగ్రహం చేస్తారు. కనుక వారు చేశారు కనుక మనం కూడా ఆ తీర్థ పరిగ్రహం చేయవచ్చును అని పెద్దలైనటువంటి వాళ్ళందరూ ఒక నియమం అది కదా. అలా వాటినే స్వీకరించాలి తప్ప తదితరంగడానవై కొళ్ళక్కడవో అల్లో తదితరములైన వాటిని మేము స్వీకరించము అని ఉండుట. అనుకూల సహవాసం ఆవదు. అనుకూల సహవాసం అనగా స్వసంసర్గத்தாலே ஞானானுஷ்டானங்களை வர்த்திப்பிய நிற்கும் அனுகூலரான அவர்களுடனே క్షణకాలமும் పిరియాదే కూడి వర్తిక్కై. పెద్దలు ఎంత గొప్పవాళ్ళు! స్వసంసర్గத்தாలే వారితో మనం సహవాసం చేయడం వలన మనకు కూడా వారి కటాక్షం వలన, వారి ఉపదేశాదుల వలన, వారి ఆచరణాదుల ఒక్కొక్కప్పుడు చెప్పరు కానీ వారి ఆచరణను చూస్తే మనకు అవగతం అవుతుంది, ఒక్కొక్కప్పుడు ఉపదేశం అవుతుంది. కనుక వారి జ్ఞానము అనుష్ఠానము వీటిని మనం చూస్తే వాటి వలన మనకు కూడా ఇలా ప్రవర్తించాలి ఇలా ప్రవర్తించకూడదు అనేటటువంటివి తెలుస్తాయి. కనుక జ్ఞానానుష్ఠానములను తమ సహవాసంతో మనకు వర్ధిల్లజేసేటటువంటి వారైన అనుకూలరాన అవర్హళుడనే అనుకూలురు అని చెప్పబడే ఆ పెద్దలతో క్షణకాలము పిరియాదే కూడి వర్తిక్కై సహవాసం ఎప్పుడు ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా
కూడి వర్తించుట. ప్రతికూల సహవాస నివృత్తి యావత్. ప్రతికూలురైన వాళ్ళతోటి సహవాసం కూడదు, మానుకొనుట. సంసర్గత్తాలే తమ సహవాసంతో జ్ఞానానుష్ఠానంగళై నసిప్పియాని కొందరు మహానుభావులు ఉంటారా, ఒకరోజు తిరువారాధన అయితే ఏమైపోయిందో, ఇలాంటి కబుర్లు ఏవో చెప్పి బయటికి తీసుకుని ఒకరోజు తింటే ఏమైందో ఇలా చెప్పి వాళ్ళతో పాటు మనీ పాడు చేసేవాడు. కనుక వాళ్ళ సంసర్గం చేత మన జ్ఞాన అనుష్ఠానములను నశింపజేసే ప్రతికూలురైనటువంటి వాళ్ళతో క్షణకాలము కూడి వర్తియాలుహై. క్షణకాలం కూడా అలాంటి వాళ్ళతోటి సహవాసము చేయకుండా ఉండుట. ఇంగుచ్చన్న అనుకూలరం ప్రతికూలరం. అనుకూలురు అన్నారు, ప్రతికూలురు అన్నారు. అనుకూలురు అంటే ఎవరు, ప్రతికూలురు అంటే ఎవరు అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది అనే తర్వాత స్థాయి. అనుకూలరం ప్రతికూలరం ఇన్నా, ఇగో వీళ్ళు అనుకూలురు వీళ్ళు ప్రతికూలురు అనే విషయము మేలే తామే అరుళి చెయ్యక్కడవరిరే. ఆ తర్వాత పిళ్ళలోకాచార్యుల వారే అనుగ్రహిస్తారు. దానిని బట్టి మనం స్వీకరించవచ్చును కదా అన. సదాచార్య ప్రసాదత్తాలే వర్జిక్కుంబడి పణ్ణి కొండు పోరక్కడవన్. తమ ఆచార్యుల కటాక్షం వలన ఈ స్వభావాలన్నీ కూడా ఇంకా 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 వృద్ధి చెందుతూ ఉండేటటువంటి రీతిగా చేసుకుంటూ ఉండాలి. అదావదు కీర్చన ఇవై ఇత్తనై. వెనుక చెప్పినటువంటి ఈ లక్షణములన్నీ కూడా జ్ఞానానుష్ఠాన పరిపూర్ణనాన జ్ఞానము అనుష్ఠానము ఈ రెండిటి చేత పరిపూర్ణుడైన సదాచార్యుని యొక్క సర్వమంగళావహమాన ప్రసాదత్తాలే సమస్త మంగళములను మనకు కలుగజేయు వారి కటాక్షము చేత కన్నడయే అనంత తానే మేన్మేலும் అభివృద్ధమాంబడి మనలో వృద్ధి చెందేటటువంటి రీతిగా செய்து కొండు కోర కడవన్ చేసుకుంటూ వెళ్ళదగినవాడు. వారి కటాక్షానికి పాత్రమైతే వారి కటాక్షంతో ఇవన్నీ ఏర్పడతాయి. కోరకన్ను ఎండబడి సదాచార్య ప్రసాదత్తాలే వర్ధిక్కుమ్మడి వణ్ణిక్కొండు పోరుహయావదు. సదాచార్యుల ప్రసాదంతో ఇవి వృద్ధి చెందేటటువంటి రీతిగా చేసుకుంటూ ఉండడం అంటే తత్ ప్రసాదంగడై ఎదుకొండు పోరుహై వడివన్ వణ్ణికొండు పోరుహై ఆవదు. తత్ ప్రసాదకంగడై చేదుకొండు పోరుహై. వారికి మన మీద అనుగ్రహం ఎలా కలుగుతుందో, ఏ పని చేస్తే వారు ఆనందిస్తారో, ఏ పని చేస్తే ముఖం ముడుచుకుంటారో అలాంటివి మానేసి వారికి ఆనందం కలిగేలాగే మనం ప్రవర్తిస్తూ ఉండడం అన్నమాట. తత్ ప్రసాదకంగడావన. మరి గురువు గారి ప్రసాదం ఎలా కలుగుతుంది? వారికి ప్రసాదాన్ని కలిగి చేసే పనులు అంటే ఏమిటి? ప్రసాదకములు అంటే ఇదనుடைய ఉపపాదన స్థలத்தில் అరుళిచ్చే హిరావై. అదాన్ని చెప్తారు కదా తర్వాత. మళ్ళా ఆచార్యుల కటాక్షాన్ని పొందడానికి ఏం చేయాలి అనే చోట చెప్పిన విషయాలన్నీ అన. కోరక్కడవన్ என்று విధిరూపేణ అరుళిచ్చేదదు. అలా ఉండదగినటువంటి వాడు ఉండాలి అని విధిరూపంగా చెప్పడం. ఇదనుடைய అవశ్యానుష్ఠేయత్వం తోత్తుహైక్కాహ. తప్పకుండా మనం ఇలాగే ప్రవర్తించాలి అని తోచడం కోసమని ఇరండాం ప్రకరణం సంపూర్ణం. రెండవ ప్రకరణం సంపూర్ణం అయింది. ఇక మూడవ ప్రకరణం ఆరంభం తర్వాత చేసుకుందాం. మనం ఇవాటికి ప్రశ్నోత్తరావళి ఇవ్వకుందాం. స్వామి, మొదటి ప్రశ్న, ఆహార నియతి అని సాయించిన చోట ఆహారమునకు ఉండేటువంటి 3 దోషములను స్వామివారు వివరించారు. ఆ 3 దోషములు ఏమిటి? అవి అడిగిన వారు చెప్పండి. అమ్మ శ్రీలక్ష్మి గారు చెప్పండి అమ్మ. అడిగిన దాసోహం స్వామి. ఆహారం తీసుకో ఆశ్రయము, జాతి ఆశ్రయము, నిమిత్త అని చెప్పారు స్వామి. జాతి అంటే వెళ్ళి బుల్లి అని చెప్పారు. నిమిత్తం అంటే జన్మ జాతి వలన ఉండే దోషం. అడిగాను స్వామి. తర్వాత చెప్పండి అమ్మా. స్వామి చెప్పమంటారు? చెప్పండి.
స్వామి జాతి అంటే పుట్టుకతోనే రజోగణాన్ని ఇచ్చే ఆహారం, వెళ్ళి ఉల్లి గోంగూర అటువంటివి తినకూడదు, ములక్కాడ అటువంటివి అని చెప్పారు. ఆశ్రయం అంటే మంచి సంస్కారం లేని వాళ్ళు ఆహారం చూడటం వల్ల వాళ్ళ గుణాలు ఆ ఫుడ్ లో వచ్చి చేరతాయి కాబట్టి ఆహారం కూడా తీసుకోవద్దని చెప్పారు. దానివల్ల రజోగుణము వస్తుందని చెప్పారు. నిమిత్తం అంటే జంతువులు తాకినవి, వెంట్రుకలు పడినవి అటువంటి ఆహారం అని చెప్పారు స్వామి. అడియన్ స్వామి అటువంటి ఆహారాలు తీసుకోకూడదు అని చెప్పారు. కారణం చేత. సరే సరే. మరొక ప్రశ్న. పరమాత్మ మన పూర్వాగము ఉత్తరాగము రెండూ పోగొట్టగలవాడు, మరి ప్రారంధాన్ని ఎందుకు పోగొట్ట? మనకి ఎందుకు ప్రారంధ కర్మలను ఎందుకు పోగొట్టట్లేదు అని దానికి స్వామివారు ఒక మంచి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని చెప్పారు. ప్రసాద్ గారు. ప్రారంభం అనుభవించకపోతే మనము కష్టాలు లేకపోతే ఈ శరీరమే బాగుంది, ఇక్కడుంటే ఇలాగే బాగుంటుంది అని అనుకుంటామని మనం కొంచెం కష్టం కలిగించి దీని మీద విరక్తి పొందడానికి స్వామి మనకు ఆ ప్రారంభం అనేది అనుభవం చేశారు. స్వామి అర్థమైంది స్వామి. సాయించారు. రెండు కారణాలు చెప్పారు. విరక్తి సరైనది. ఇంకోటి అమ్మ గోద గారు చెప్తారా? విలుకాని చేతి నుండి సంబంధింపబడి విడిచిన సమాధానం అది నేను అడిగిన ప్రశ్నకి. పరమాత్మ మన పూర్వాగములు ఉత్తరాగములు కూడా పోగొట్టగలవాడు, మరి ప్రారంభ కర్మలను పోగొట్టడం లేదు ఎందుకని? అభ్యుతగత ప్రారంధం, అనభ్యుతగత ప్రారంధం. అది కాదమ్మా సమాధానం. అది అనుభవించేసి మనం అడిగిన దాసు దానికి రెండు కారణాలు చెప్పారు. ఒక కారణం చెప్పారు ఆల్రెడీ, రెండు కారణాలు గుర్తుపెట్టారు. రాధ గారు చెప్తారమ్మా. దాసోహండి జయశ్రీమన్నారాయణ. మనకి భౌతిక జీవితం మీద విరక్తి రావడం కోసం అని, పెరుమాళ్ళ మీద అనురక్తి పెరగడం కోసం అని చెప్పి నాకు అర్థం. అదేనమ్మా సరే. రెండు కారణాలు. శరీరం మీద విరక్తి కలుగుట, భగవంతుని యందు అనురక్తి కలుగుట. మరి ఉపాసకుడు ప్రపన్నుడు ఇద్దరు కూడా ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు కదా, వారిద్దరి మధ్య తేడా ఏమిటి? రామ్గారు ప్రసన్న గారు. అడిగిన దాసోహం స్వామి, ఉపాసకుడు అంటే తను చేసిన కర్మల్ని ఎన్ని జన్మలైనా సరే అలా అనుభవించుతూ ఉండాలి, అవన్నీ పోయేదాకా. ప్రపన్నుడు అంటే భగవంతుడిని ఆశ్రయించాడు కనుక కేవలం ఈ జన్మలో ఎంతవరకు అయితే అనుభవింప చేయగలడో అంతవరకు మాత్రమే, అది ప్రారంధంలో కొంత భాగం మాత్రమే. ప్రారంధం అంటే కంచంలో వడ్డించుకున్న అన్నం లాంటిది అని చెప్పారు స్వామివారు. అంటే ఇప్పుడు కంచంలో వడ్డించుకుంది మనం తినే తీరుతాం కదా, అలాగా ఆ ప్రారంధం మాత్రమే అనుభవిస్తాము అని కంచము అనగా శరీరము, ఆ భోజనము అనగా కర్మలు. ఆ కంచంలో ఉన్నది ఈ శరీరంతో ఉన్నంత వరకు అనుభవించాల్సిన దానిని అనుభవింపజేయుట, అది ప్రపన్నునికి ఉండే ప్రారంధము. గిన్నెలో ఉన్నది మళ్ళా తర్వాత పెట్టుకుని భుజించినట్టుగా ఇంకా ఇతర శరీరములను కూడా ఎత్తాల్సి ఉంటే ఎత్తి అనుభవించాల్సినటువంటిది ప్రారంధం. ఆ ప్రారంధాన్ని కూడా అనుభవించి అప్పుడు వాళ్ళు ముక్తిని పొందుతారు ఉపాసకులు. వీళ్ళైతే అవసరం లేకుండా ఈ శరీరంతో ఎంతవరకు అంతవరకు మాత్రమే అనుభవించి ముక్తిని పొందుతారు. బాగుందమ్మా, బాగా చెప్పారు. చివరి ప్రశ్న అండి. ఆత్మయాత్రే ఉపేక్షవదు అనేదానికి ఏమని స్వామివారు ఈరోజు వివరించారు? ఆత్మయాత్రయై ఉపేక్షయవదు. ఆళ్వార్ల యొక్క సూక్తిని కూడా స్వామివారు ఈరోజు ఈ యొక్క అర్థంలో వివరించారు. సూక్తి చెప్పకపోయినా అర్థం చెప్తే సరే.
ఝాన్సీ రాణి గారు. అమ్మ మీ మైక్ అన్మ్యూట్ చేసుకోవాలి. అడిగాను దాసోహం స్వామి. ఈ దేహయాత్ర ఎందుకు జరగాలి అంటే ఆళ్వార్లు ఈ దివ్య దేశాలలో నిర్మాణం సేవిస్తూ దివ్య దేశాలకి మంగళాశాస్త్రం చేస్తూ ఉండాలి. అదే మన దేహం. అది కాదు వేరే వారి ఆత్మయాత్రై ఉపేక్ష యావదు అని ప్రారంభంలో ఈరోజు చెప్పినటువంటి సూత్ర అర్థంలో స్వామివారు సాయించిన అర్థం ఏమి? మీరే దేవరవారి సాయించండి, వాళ్ళు ఎవరికి అర్థమైనట్లేదు. ప్రశ్న అర్థం అవ్వలేదంటారు అడిగాను. సమాధానమే కూర్చుండదు. ఆత్మయాత్రే ఉపేక్ష యావదు తారక పోషకములైనటువంటి ఆ భగవద్ గుణానుభవమే మనకి ఆత్మయాత్రకి ఉపేక్షగా ఉండాలని ఆళ్వార్లు తనకు భగవన్నామ స్మరణ లేని రోజున ఉపవాసం అని, భగవన్నామ స్మరణ చేసిన రోజునే ఆహారం తీసుకున్నట్టని, ఈ విధంగా భగవంతుడి యొక్క గుణానుభవమే మనకి నిత్యము ఉండాలి అనే విషయాన్ని ఈ సూత్రంలో ఈ యొక్క ఆత్మయాత్ర ఉపేక్ష యావదని చెప్పి స్వామివారి సాయించారు. శేషత్వమే చివరి ప్రశ్న ఉందండి, చాలా చిన్న ప్రశ్న. అమోఘ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఒక నామాన్ని స్వామివారి ఈరోజు చెప్తూ అది ఏ అవతారానికి గురించి చెప్పారు, దాని యొక్క అర్థం ఏంటి? నాగమణి గారు. శ్రీ వామనావతారంలో చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి దిక్తాస్తములతో పంపించడం, భగవంతుడు మన యోగ్యతను బట్టి మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తారు అని భగవంతుడు బలిచక్రవర్తి మధుపాదంలో రాజ్యం ఇస్తున్నాడు. దాని అర్థం ఏమని చెప్పారు? మోగహ అంటే దానికి ఒక అర్థాన్ని స్వామివారు చెప్పారు. వ్యర్థము, మోఘము అంటే వ్యర్థము, అమోఘ అంటే వ్యర్థపరచని వాడు, తన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరిని వ్యర్థపుచ్చని వాడు. ఎలా ఇంద్రుణ్ణి ఆయనకు కావాల్సింది ఇచ్చి ఆనందింపజేశాడు, బలిచక్రవర్తిని ఆయన యోగ్యతకు తగిన దానిని ఇచ్చి ఆయనను ఆనందింపజేశాడు, కనుక ఎవరూ నష్టపోలేదు. ఇది బా నిఖిల శ్రేయ మీ ప్రశ్న అడిగండి. అడియన్ అహంకారము 2 రకములుగా ఉంటుంది అని సాయించారు. అవి ఏమిటి, వాటి వల్ల కలిగే దోషాలు ఏమిటో బ్రీఫ్ గా చెప్పాలి. ప్రసాద్ గారు. అహంకారం అనేది 2 రకాలుగా ఉంటుంది అని సాధించారు. ఒకటేమో ఆత్మ దేహం ఒకటే అని భావించడం అనేది ఒక అహంకారము. అది భిన్నము. 2 ఆత్మ వేరు దేహం వేరు అనుకున్నా గానీ నేను స్వతంత్రుని, నేను నాకు రక్షకుడిని అని భావించడం 2వ అహంకారం అని చెప్పి సాధించారు. అంతేనమ్మా? అడియన్ వాటి వల్ల కలిగే దోషాలు స్వామివారు సాయించారు బ్రీఫ్ గా. అంటే దేహాత్మాభిమానం వల్ల శరీరానికి సంబంధించే విషయాలు నాకు భోగ్యంలో అనే భావన ఒకటి కలుగుతుంది. రెండోది స్వతంత్రతా భావం వలన అంటే మనం స్వతంత్రులం అని అనుకుంటే నేను అనుభవించడానికి ఈ భోగాలు అనే భావన కలుగుతుంది అని. సో విషయములందు ప్రీతి, భోగ్యత భావం ఈ 2 అహంకారం చేసే పని అని స్వామివారు సాధించారు. అంతేనండి, అంతే. అంతే. మళ్ళీ మనం
చాలా గొప్ప ప్రకరణం, మంగళాశాసన ప్రకరణం. అసనాత్వ ఆరంభం అవుతుంది 3వ ప్రకరణం. దాని తర్వాత అనుసంధానం చేస్తాం. ప్రియం దాసం